నమస్తే వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. మరి మీకు పేరు ప్రకారం ఏదైనా చిన్న తేడా ఉన్న కరెక్షన్తో చాలా లాభాలు మీరు పొందాలనుకుంటున్నారా? రైట్, ఇక విక్టరీ టైమ్ ఆఫ్ న్యూమరాలజీలో మనకి ప్రముఖ సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆస్ట్రాలజీ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా చిన్న పిల్లలకి పేర్లు పెట్టడంలో ఆయన నిష్ణాతులు. అంతేకాదు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం సమస్య ఏదైనా కూడా మీ పుట్టిన తేదీ ప్రకారం ఆస్ట్రాలజీ సంఖ్యాబలం ప్రకారం న్యూమరాలజీకి సంబంధించిన జాగ్రత్తలన్నీ ఆయన మీకు తెలియజేస్తారు. మరి మీకు లైవ్లో కాల్ కనెక్ట్ చేయాలనుకుంటే 8096999222 అదేవిధంగా 8096999333 ఈ నెంబర్లకి కాల్ చేసి గురుగారి సలహాలు తీసుకోండి. ఒకవేళ లైవ్లో మీకు కాల్ కనెక్ట్ కాకపోతే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళు 9553861000 9553862000 ఈ నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. గురుగారు, మనకి పేరు పెట్టే విషయంలో ఇప్పటికీ 25 సంవత్సరాలుగా చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో ఎంతో నిష్ణాతులుగా ఉన్నారు మీరు. ఎవ్వరూ ఇంతవరకు ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ చిన్నపిల్లలకి చూడమంటారు, కానీ మీరు ఇందులోనే చాలా ఎక్స్పర్ట్. అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు? ఆ అమ్మాయి ఫ్యూచర్ నిర్ణయించడంలో మీరు ఎలాంటి కేర్ తీసుకొని పేరు పెడతారు? ఫస్ట్ నేను ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఓకే. ఆస్ట్రాలజీ చార్ట్ చూడంగానే అసలు వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ భవిష్యత్తు, వీళ్ళు ఏం చదవాలి ఏంటి అన్నీ తెలిసిపోతాయి. ఒక అద్భుతమైన సైన్స్ ఆస్ట్రాలజీ అనేది. ఎవరు ఎన్ని చెప్పినా 80 to 90% ఆస్ట్రాలజీ ప్రకారమే మన లైఫ్ నడుస్తుంది. మిగిలిన 20% భగవంతుడి చేతుల్లో ఉందమ్మా, అది ఎవరు కాదన్నాం. ఈ మినిమం గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, మినిమం గైడ్ లైన్స్ అన్నీ కూడా మనం ఆస్ట్రాలజీ చార్ట్ ద్వారా చెప్పచ్చు. అలా జాతక చక్రం చూడంగానే ఎవరైనా పిల్లలు మాకు పేర్లు పెట్టాలని రాగానే అసలు వీళ్ళది ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం, వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఏం చదివితే వీళ్ళు బాగా పైకి వస్తారు. కొంతమంది సైన్స్ రిలేటెడ్, కొంతమంది మ్యాథ్స్, కొంతమంది కామర్స్, ఇలా ఏ బిజినెస్ ఎలా వెళ్ళి చదువుకుంటే బాగా ఉంటుంది. సపోజ్ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉన్నదా లేదా, గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉంటే ఏ జాబ్లో వీళ్ళు సెటిల్ అవుతారు, ఒకవేళ బిజినెస్ బాగుంటుందంటే బిజినెస్లో ఏ బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది. అసలు వీటన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ పుట్టిన బాబు కానీ అమ్మాయి యొక్క జాతకం చూసి వీళ్ళ పేరెంట్స్కి ఎలా ఉంటుందో చెప్పేయచ్చు. ఒకరోజు రాజమండ్రి నుంచి ఒక ఆమె నాకు మంచి ఫ్యాన్, వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంటాడు సాఫ్ట్వేర్లో. వెళ్ళి రెహమాన్ గారి దగ్గర పేరు పెట్టించు, వాళ్ళకి మనవడు పుడితే రెహమాన్ గారి దగ్గర పేరు పెట్టించండి వాళ్ళ అబ్బాయికి చెబితే, ఊరుకోమ్మ ఎవరైతే ఏమి పేరు పెడతామే కదా, ఏదో పేరు పెట్టేస్తామంటే కాదు ఇళ్ళు అని చెప్తే ఆయన వినకపోతే ఆమె రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ అబ్బాయిని తీసుకొని నా దగ్గరికి వచ్చింది. వస్తే ఆ అమ్మాయి జాతకం చూసి వీళ్ళ నాన్నకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చిందా అని చెప్పి అడిగా. అప్పుడు వాళ్ళ అమ్మ ఇలా కళ్ళు ఎగరేసింది. ఎందుకు తెచ్చాను తెలుసా రెహమాన్ గారి దగ్గరికి అంటే, వాళ్ళ పేరెంట్స్కి ఏం జరిగిద్దో కూడా తెలిసిపోతుందమ్మ. వీళ్ళు ఇల్లు కట్టడానికి అవకాశం ఉన్నదా లేదా అంటే, ఒక్కోసారి పిల్లలు పుట్టినాక కొన్ని ఫ్యామిలీస్ బాగా డెవలప్ అవుతాయి, కొన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతుంటాయి. అలా డిస్టర్బ్ అవడానికి ఏమైనా అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి ఎలా జరుగుతుందో చెప్పడమే కాకుండా ఫస్ట్ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసి వాళ్ళ జాతక చక్రం చూసి, మనకి ఇంతకుముందు రాజుల సినిమాల్లో మీకు బాగా తెలిసి ఉంటుంది, రాజుల సినిమాల్లో పిల్లోడు పుట్టంగానే ఈ అబ్బాయిని అర్జెంటుగా ఆశ్రమానికి పంపించేసేయండి అని పంపించేస్తారు. ఆ సినిమానే కొండవీటి సింహం అనే సినిమా, ఒక అబ్బాయి పుట్టంగానే అక్కడ తండ్రి దగ్గర నుంచి పక్కకు పంపించేయండి లేదా తండ్రికి ఇబ్బంది అని చెప్పి పంపించేస్తారు. అది నిజమమ్మ, అది సినిమా అని మనం అనుకుంటున్నాం. సినిమాలు అంటే ఎక్కడి నుంచో రావు, మన జీవితాల నుంచే సినిమాలు వస్తాయి. అలా పిల్లవాడు పుట్టంగానే వీళ్ళకి సింగిల్ పేరెంటా ఇద్దరు పేరెంట్స్ ఉంటారా అనేది చూస్తే చెప్పేయచ్చు. అలా చూసి వీళ్ళకి అర్జెంటుగా నేను గైడెన్స్ ఇస్తాను. ఈ న్యూమరాలజిస్టులను కలిస్తే మీ అబ్బాయి పేరు రోషన్ పెట్టు, మీ అబ్బాయికి రామ్ చరణ్ పెట్టు అంటారు తప్పితే అసలు ఏం జరుగుతుంది ఏంటి చెప్పరు. నేను ఫస్ట్ అసలు సింగిల్ పేరెంట్ అంటే వాళ్ళ జీవితాలు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో తెలుసమ్మా, అందుకని ఫస్ట్ ఆ గైడ్ లైన్స్ ఇచ్చేస్తాను. మొన్న ఒక కరీంనగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చి నాకు ఫుల్ ఫ్యాన్, ఆయన నా ప్రోగ్రామ్స్ అన్నీ నాకన్నా బాగా చూస్తాడు, నాకన్నా బాగా నాలెడ్జ్ పెంచేశాడు. వాళ్ళ తమ్ముడికి 8వ తారీఖు అబ్బాయి పుట్టాడు. వెళ్ళి అరే ఈ అబ్బాయిని 1 year వరకు తీసుకురావద్దురా అంటే, పిల్లవాడిని అత్తగారి ఇంటి దగ్గర నుంచి 3వ నెలలో 5వ నెలలో పంపడం సాంప్రదాయం. 1 year వరకు పంపొద్దు, 1 year వరకు తీసుకురావద్దు అంటే వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళంట ఎవరినో అడిగారంట, ఆయన 20 ఏళ్ళకి ఆయనే జ్యోతిష్యం చెప్తాయంట. ఏం పర్లేదమ్మా తీసుకెళ్ళొచ్చు తప్పు లేదన్నా అంట. వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కానీ ఏదైనా కానీ
పాపం 5వ నెలలో పంపించారు. ఈ అబ్బాయి మొత్తుకున్నా అంట, వద్దు వద్దు అనే కొందికి మొత్తుకున్నా తెచ్చారు. వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. అది ఇంక వెనక్కి తీసుకోలేము కదా. ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చి ఇలా జరిగిందండి. ఇలా ఎంతమంది తెలుసా, ఒక పాస్టర్ గారు మొన్న ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే వాళ్ళ మనవడు 8వ తారీఖు పుట్టాడు. వాళ్ళ మనవడి గురించి చెప్పించుకుంటే నేను అన్నాను, ఈ అబ్బాయి నన్ను వాళ్ళ నాన్నని ఒక 1 year గ్యాప్ ఏర్పాటు చేయండి అనగానే, ఇంకాడున్నాడయ్యా వాళ్ళ నాన్న, నువ్వు చెప్పినట్టుగానే నువ్వు చెప్పావుగా టీవీల్లో 8వ తారీఖు పుట్టాడు నా మనవడు, ఇంకాడున్నాడు వాళ్ళ నాన్న అని చెప్పాడు. ఇలా చాలామందికి ఒక అవగాహన కల్పిస్తున్నా. ఇక్కడ చిన్న చిన్న రెమెడీస్ తోటి లైఫ్ని బాగు చేసుకోవచ్చమ్మా. అంటే ఇప్పుడు 5వ నెలలోనో 3వ నెలలోనో పంపే బదులు 1 year ఆపి పంపారనుకోండి, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ సేఫ్. అంటే ఆ దోషం పోతుంది అనమాట ఒక 1 yearలో. ఇలా ఉంటుంది. ఇలాంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలన్నీ ఆస్ట్రాలజీ చెప్తుంది. రెహమాన్ గారు, అంటే పర్టికులర్గా ఒక నెంబర్ గురించే ఎందుకు 8 అనే నెంబర్? 8 అంటే శని. 8 కానీ 17, 1 + 7 8, 26, 2 + 6 8. ఈ 26 గురించి ఒక మహానుభావుడు సేతురామన్ గారని, అంటే నేనే గొప్ప ఆస్ట్రాలజిస్ట్ కాదమ్మా, మహానుభావులు చాలామంది వాళ్ళ యొక్క సలహాలతోటి మనం ఈ స్థాయికి వచ్చాం. ఎంతోమంది సేతురామన్ గారు అని ఒక ఆయన ఏం రాశాడంటే బుక్లో 26వ తారీఖు పుట్టిన వాళ్ళకి సింగిల్ పేరెంట్ అని రాసి పడేశాడు. ఇంకా నేనన్న నోటితో చెప్తున్నా, అవునా అని చెప్పి రిఫర్ చేస్తే ఆల్మోస్ట్ 70 to 80, ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయని ఇందాక కూడా చెప్పామ్మా, 70 to 80% అలానే జరుగుతూ ఉంది. లేదా భార్యాభర్తలు ఈడిపోతారు పిల్లలు పుట్టినా, చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి. అలా ఈడిపోవటం కానీ, ఇలా నేను చెబుతుండమ్మా, ఇలా కెమెరా మ్యాన్ ఒక ఆయన కెమెరా తీస్తూ ప్రోగ్రామ్ అయిపోగానే, సార్ మీరు చెప్పింది కరెక్ట్ అండి, నేను 8వ తారీఖు పుట్టాను, మా అమ్మ నాన్న విడిపోయారు అని చెప్పి చాలామంది చెప్పినటువంటి ఇవి ఉన్నాయి. ఇలా అలా కాదని డేటు మంత్ ఇయర్ కలిపితే 8 వచ్చిన, అంటే సాటర్న్ నంబర్లు వస్తే తండ్రికి పిల్లవాడికి ఎక్కడో డిస్టర్బెన్స్ ఉన్నది. కాబట్టి ఆ గ్యాప్ ఏర్పాటు చేయండి అని చెప్పి మన పూర్వీకులు ఈ గోపాలుడు భూపాలుడు సినిమా, ఇవన్నీ సినిమాలన్నీ అయ్యాయి. ఇలా తండ్రి నుంచి దూరం చేయటం వల్ల, అలా చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, నా కొడుకు కూడా 8నే పుట్టాడు. నాకు అబ్బాయి పుట్టిన టైంలో, అంటే 50 అబ్బాయి గ్యాప్ కావాల్సినటువంటి టైంలో నాకు నా 6th సెన్స్ చెబుతుంది, నువ్వు ఫలానా టైంకి నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తుంది. నా అదృష్టం కొద్దీ నేను గుంటూరులో ఉండటం వల్ల, మా అబ్బాయి హైదరాబాద్లో చదవటం వల్ల, అంటే వాళ్ళ పెద్దమ్మ దగ్గర చదవటం వల్ల నాకు ఆ అబ్బాయికి ఒక 1 year 2 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడం వల్ల ఆ టైంలో నేను హెల్త్ ప్రాబ్లంతోనే సేవ్ అయ్యి బయటపడిపోయా. సూపర్. అలా అంటే భగవంతుడు మనకి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని తెలుసుకొని ఉపయోగించుకోవాలి. రైట్ గురుగారు, మనతో మాట్లాడడానికి రైల్వే కోడ్ నుంచి షేక్ గౌస్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. నమస్తే అండి షేక్ గౌస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మాట్లాడుతున్నారండి, వింటున్నారు, చెప్పండి. గౌస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 20, 1975. ఓకే. మీరేనా గౌస్ గారు? 20వ తారీఖు 8వ నెల 1975లో పుట్టారు. 20వ తారీఖు 20వ తారీఖు ఎవరు పుట్టిన అమ్మ 2 పక్కన 0 వస్తే జీవితం గెలిపోవడంలో ఒక దాని వెంట ఒకటి వస్తూ ఉంటుంది. 10వ తారీఖు అదృష్టం 6 నెలలు, దురదృష్టం 6 నెలలు, 20. వీళ్ళు ఈ న్యూమరాలజిస్టులు తెలియక, ఒక ఆమెకి పెద్ద యాంకరు 30వ నంబర్లో పేరుంది, 30వ నంబర్లో పేరుంది ఫలానా ఆమె, అందువల్ల బాగా ఎవరికి 0 వచ్చినా ఇది తెలుసుకోవాలి ఫస్ట్. 30 కానీ 20 కానీ ఎవరి పక్కనైనా 0 వస్తే చిన్న జీవితం గెలిపో. పెద్ద యాంకర్ అవ్వచ్చు, సినిమాలకు వచ్చేసి డబ్బులన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. అంటే సమానంగా ఉంటాయి ఆ 0 ఉండటం వలన. అందువల్ల అలాంటి పేర్లు కూడా పెట్టకూడదమ్మా. 30వ నంబర్లో, 10వ నంబర్లో, 20వ నంబర్లో అలా పేర్లు పెట్టకూడదు. ఈయన వచ్చేటప్పటికి చాలా తెలివిగల ఆయన కాదు, తెలివిగా బిహేవ్ చేస్తాడు. ఈయన పేరు చూడమ్మా, గౌస్, జీతో పేరు బిగినైంది. జీతో పేర్లు బిగినైన వాళ్ళు గాంధీ గారు, ఏదైనా కానీ జాతిపిత. ఇలా జీతో గౌతమ్ యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ, ఇలా జీతో పేర్లు బిగిన వాళ్ళు చాలామంది బాగా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. ఈయన లిక్విడ్ సంబంధించినటువంటి బిజినెస్లు చేస్తే, లిక్విడ్ అంటే
ఈ పెట్రోలు, ఆయిల్, వాటర్ రిలేటెడ్, మెడికల్ షాపులు ఇలాంటి బిజినెస్లు ఏమైనా చేస్తే చాలా బాగా డెవలప్ అవుతాడు. కానీ GOUSE గౌజ్ అనేటువంటి పేరులో 22వ నంబర్ అని కొంచెం ఇబ్బందికరమైనటువంటి నంబర్ ఉంది. ఏ పని చేసినా ఫెయిల్ అయి సక్సెస్ అవుతుంటారు. అందువల్ల అది అంత బాగాలేదండి గౌజ్ గారు. మీరు కుదిరితే 000 నంబర్కి ఒక్కసారి మీ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేస్తే మీ జాతక చక్రం కూడా చెక్ చేసుకొని ఆ గౌజ్ అనేటువంటి పేరులో ఆ 22వ నంబర్కి బదులు 23వ నంబర్ పెడితే అదృష్టదారం, ఇది పేరే అదృష్టం అంట. ఉన్నతాశంతో చేసే పనులు ఫలవంతమవుతాయి. అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. ఇతరులకు సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారు. బృహత్ కార్యాలను అంతరంగంలో ఆశయాలుగా భావించి విజయం సాధిస్తారు. అనేక అభినందనలు పొందుతారు. సుఖ జీవితం, ప్రశాంతత కలుగుతుంది. క్రమంగా ఉన్నత స్థాయిని అందుకుంటారు. మీరు ఏ న్యూమరాలజీ ప్రోగ్రామ్ అని చూడండి, గౌజులో G పెట్టు, O పెట్టు, U పెట్టు అంటారు తప్పితే ప్రొడక్షన్ చెప్పరమ్మా. నా మైండ్ అంతా ప్రొడక్షన్తో నిండిపోయి ఉంది. చదివి వీటన్నిటి గురించి చదివి ఎవరైనా అలా రాగానే వాళ్ళ యొక్క ప్రొడక్షన్ చెప్పేస్తే, అవును సార్ నా లైఫ్ ఇలా ఉంది, నాకు ఇలా ఉంది అని చెప్పేయాల్సిందే. అందువల్ల చక్కటి గౌజ్ అనేటువంటి పేర్లు కాంబినేషన్ అంతా చాలా బాగుంది. ఎండింగ్ కూడా ఈ ఉంది. ఈ అంటే 5, బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం. చిన్న కరెక్షన్ చేసుకుంటే మీరు లైఫ్లో చాలా బాగా డెవలప్ అవడానికి, బాగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది గౌజ్ గారు. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి ఒకసారి నాకు డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. రైట్ అండి. మనకి నందికొట్కూరు నుంచి మంజుల గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి మంజుల గారు. నమస్తే అండి. అమ్మ మంజుల గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబు అండి చెప్పండి అమ్మా. 2010 జూన్ 8 2010 మార్నింగ్ 9:10 కి. ఓకే అమ్మా. ఏం పేరమ్మా మీ బాబుది? చేతన్ కుమార్ రెడ్డి. చేతన్ అని పిలుస్తారు. చేతన్. అమ్మ ఈ బాబుని ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 9th. కాస్త 9th కానీ 10th కానీ కనీసం రేపు 10th అన్నా హాస్టల్లో జాయిన్ చేయండి అమ్మా. హాస్టల్లో జాయిన్ చేయండి. దట్ ఈ న్యూమరాలజీ. చూసారా, ఇప్పుడు దాకా చెప్పాను మీకైనా, మా కొడుకు గురించి కూడా చెప్పాను కదా. 8th నెంబర్ అనగానే చూసారా, వీళ్ళని హాస్టల్లో చేరుస్తారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ, చుట్టాల ఇంట్లో అన్నా పెరుగుతారు. ఇలా ఉంటుంది అనమాట 8 అంటే. అది అలా చెప్తే ఆ చెప్పింది అమ్మటే జరగాలి అక్కడ. అదే ఇప్పుడు నాది డెస్టినీ 34. భగవంతుడు నన్ను ఒక పర్పస్ కోసం తీసుకొచ్చాడని చెప్పి నా నమ్మకం. ఇలా 8 వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటుంది. అమ్మ మీ బాబుని చేతన్ అని పిలుస్తారు కదా. CHETAN చేతన్ ఒక అద్భుతమైనటువంటి నంబర్ అమ్మ. చాలా చాలా బాగుంది. 23వ నంబర్. ఈ 23వ నంబర్ వల్ల ఉపయోగం ఏంటంటే 8వ తారీఖు పుట్టిన వాళ్ళు కనుక 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి 23వ నంబర్లో కనుక పేరు పెడితే ఏమవుతుందంటే గ్రాండ్ ప్రోగ్రెస్ ఇస్తుందంట. ఇప్పుడు అక్కడ 8th పుట్టాడు కదా, 8thలో డిస్టర్బెన్స్ ఉంది కదా, వాళ్ళకి చేతన్ అని 23వ నంబర్లో పేరు పెడితే ఇది మీ ఫోన్లో కూడా చదవచ్చమ్మా. నా ఫోన్లో కాదు, మీ ఫోను, అమెరికా ఫోన్, రష్యా ఫోన్. ఇది నేను ఇప్పుడు చెప్పేది వరల్డ్ వైడ్ ప్రొడక్షన్. పీపుల్ బర్న్ ఆన్ 8/17/26 విల్ హ్యావ్ ఏ గ్రాండ్ ప్రోగ్రెస్ ఇఫ్ దే ఫామ్ నేమ్స్ ఇన్ దిస్ నంబర్. ఈ నంబర్లో పేరు పెడితే ఆ నెగిటివ్ అంతా కూడా పోతుంది. చాలా అద్భుతంగా ఉందమ్మా. కానీ మీ బాబుకి 18 నంబర్ అని, ఒక 18వ నంబర్ అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉందమ్మా. ఈ 18వ నంబరు సౌందర్య గారి 18, అలా పైకి వెళ్ళి అలా వస్తారు. శ్రీదేవి గారి 18, ఇలా బాగా డెవలప్ అయ్యి కింద పడేసేటువంటి నంబర్ అమ్మ 18వ నంబరు. ఆ నంబర్ అంత బాగాలేదు. కుదిరితే ఆ 4000 నంబర్కి మీ బాబు యొక్క డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేస్తే ఆ చేతన్లో ఆ మంచి నంబర్తో పాటు 18 అనేటువంటి నంబర్ లేకుండా, ఆ నెగిటివ్ నంబర్ లేకుండా చేసి పెడతానమ్మా. అప్పుడు మీ బాబు బాగా చదువుకొని ఎక్సలెంట్గా డెవలప్ అవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఏది ఏమైనా మీ అబ్బాయి 8వ తారీఖు పుట్టారు. ప్రస్తుత చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 8వ తారీఖు పుట్టారు. రాజశేఖర రెడ్డి గారు 8, గంగోలీ 8, మన్మోహన్ సింగ్ 8, ఈ మోడీ గారు 17, 1+7 8, కేసీఆర్ గారు 17, 8, రోజా గారు. ఈ ప్రపంచంలో పెద్ద వాళ్ళందరూ 8వ తారీఖు పుడతారు. ఎందుకని నేను చెప్పాను కదమ్మా, మొదటి పార్ట్ ఇబ్బంది అని. మన జీవితమే ఒక సర్కిల్. ఈ సర్కిల్లో ఫస్ట్ కింద పార్ట్ అనుభవిస్తారు ఈ 8 వాళ్ళందరూ, తర్వాత ఆటోమేటిక్గా పై పార్ట్ అనుభవిస్తారు. సో జీవితంలో బాగా పైకి వస్తారు. మీ అబ్బాయి డెస్టినీ కూడా 17 అన్ఫర్గెటబుల్ అడ్వెంచర్స్ చేస్తాడంట. ఎందుకు మోడీ గారు లాగా ఇలా
అందువల్ల మీ బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది, పేరు కూడా చాలా బాగుంది. సీతో పేర్లు బిగిన్ అయితే చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరు, చౌతాల, చిదంబరం. మీరు చూసుకోండి, కంప్యూటర్ వచ్చినాకే మన అందరం ఉన్నవాళ్ళమయ్యాం, అంతకుముందు అందరం పేదవాళ్ళమేనమ్మా. కంప్యూటర్ వచ్చినాక ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించి కొంచెం ఉన్నవాళ్ళమయ్యాం. సెల్ వచ్చినాక ప్రపంచమే మారిపోయింది, పిల్లల్ని పట్టించుకోవడమే మర్చిపోయాం. కాబట్టి సీతో పేర్లు బిగిన్ అయిన వాళ్ళు చాలా బాగా డెవలప్ అవుతారు. కాబట్టి ఒక్కసారి మీ బాబు డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి అమ్మా, అన్నీ చూసి పెడతాను. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లా నుంచి నాగేంద్ర గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నాగేంద్ర గారు. నమస్కారం మేడం. నాగేంద్ర గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నాది సెప్టెంబర్ 29 సార్, 1990. సెప్టెంబర్ 29, 1990. అవును సార్. మీ పెళ్లి డేట్ అని చెప్పగలరా? ఏం సార్? మీ మ్యారేజ్ డేట్? పెళ్ళి అవ్వదు సార్. అందుకు అడిగా. మరి ఇందాక అబ్బాయికి అలా అడిగి ఇప్పుడు ఇలా ఎందుకు అడిగా? 29. నాగార్జున గారు 29, నరేష్ గారు సినిమా నరేష్ గారు 29, ఇవన్నీ 29. మీరు నా ఇంతకుముందు వీడియోలన్నీ ఒక్కసారి రెఫర్ చేస్తే 29వ తారీఖు పుట్టిన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ పెళ్ళి అవుతుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత 25 ఏళ్ళకో 26 ఏళ్ళకో పెళ్ళైతే 29 ఏళ్ళ తర్వాత డబల్ ధమాకా ఆఫర్, రెండో పెళ్ళి అవుతుంది అని అన్ని వీడియోల్లో చెప్పా. ఒక వీడియోలో కాదమ్మా, అన్నీ రిఫర్ చేసుకోవచ్చు. 29వ తారీఖు నేను చెప్పానని ఎవ్వరూ నమ్మొద్దు. అందరి దగ్గర ఫోన్ ఉంది, దానిలో గూగుల్ సెర్చ్ అని ఉంటుంది. దానిలో 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీలు అంటే అందరూ వస్తారమ్మా. వీళ్ళందరికీ ఎన్నెన్ని పెళ్ళిళ్ళు అయినాయో అందరికీ తెలిసిపోతుంది. సో 29వ తారీఖు చూసారా, కరెక్ట్ పాయింట్. పెళ్ళి డేట్ అడిగా, ఎందుకంటే పెళ్ళి కాదు కాబట్టి వాళ్ళకి. బాబు నీ పేరేంటయ్యా? నాగేంద్రనా? నాగేంద్ర సార్, నాగేంద్ర. నాగేంద్రలోనే ఎండ్ పెట్టావు కదా నాన్న, ఇంకా 90లో పుట్టి అప్పుడే ఎండ్ ఏందయ్యా? నాగేంద్రలోనే ఈఎండి ఎండ్, ఏఎన్ఐఎల్ నిల్, సునీల్లో నిల్, అఖిల్లో కిల్, ప్రసాద్లో శాడ్. ఇవన్నీ నెగిటివ్ నంబర్స్. కిల్ ఏంది, నిల్ ఏంది, శాడ్ ఏంది, ఎండ్ ఏంది? ఆలోచించండి. మనం మాట్లాడే మాట అంట ఒక్కసారి ఏనుగు దంతాలు బయటకు వస్తే లోపలికి వెళ్ళవంట. ఒక్కసారి మాట బయటకు వస్తే అది చేసి వెళ్తుందే తప్పితే వేరే చేయదు. ఈ ఎండ్ అని ఉన్న వాళ్ళందరికీ కూడా లైఫ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిల్లున్నా, కిల్ ఉన్నా, శాడ్ ఉన్నా, ఇలా అఖిల్ అని చెప్పి మీకు తెలుసు అనుకుంటా, అఖిల్ అని ఒక పేరు. అలా అందరు ఏ స్థాయిలో ఉన్నా డిస్టర్బ్ అవుతున్నారు. అందుకని పేరుని చక్కగా పెట్టుకోవాలి బాబు. ఒక్కసారి నువ్వు అదే నీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఏంటి అన్నీ చూసి పెడతాను. ఆ 4300 నెంబర్కి నీ డీటెయిల్స్ అన్నీ పెడితే ఇప్పుడు మీరు నువ్వు క్వశ్చన్ అడగాలమ్మా. మరి ఆల్రెడీ ఈఎండి ఎండ్ ఉంది కదా, దాన్ని ఎలా చేస్తారండి అంటే ఆ ఈఎండి ఎండ్కి మధ్యలో ఏదో ఒక మంచి లెటర్ హెచ్ఓ ఏదో ఒకటి వేస్తాను, వేసి ఆ ఎండ్ లేకుండా కవర్ చేస్తాను. అలా ఎండ్ లేకుండా కవర్ చేసి మళ్ళీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంకో కాలర్తో మాట్లాడదామండి. కడప నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు హారిక అండి. మా ఆయన గురించి తెలుసుకోవాలండి. రైట్ హారిక గారు, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1991 December 3. 1991 December 3 గురుగారు. పేరు వినోద్ కుమార్. December 3. వినీల్ కుమార్, వినోద్ కుమార్. వినోద్ కుమార్. వినోద్ కుమార్. అమ్మ 3/12/1991లో పుట్టారు మీ వారు. 3 చాలా మంచి పిల్లలంట. తల్లిదండ్రులను గౌరవిస్తారు, పెద్దలను గౌరవిస్తారు. అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. 3/12/1991. వీరి డెస్టినీ కూడా 26. కొంచెం మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఎర్లీ పీరియడ్లో మిస్ అవుతారు. ఎండింగ్ పీరియడ్లో వస్తే కూడా ఉపయోగం లేదమ్మా. ఎర్లీ పీరియడ్లో మంచి మంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతారు. ఈయన పేరులో చూడమ్మా ఏముందమ్మా, వినోద్లో నో ఉంది, మనోజ్లో నో ఉంది. నోకియా లాంటి షోరూమ్లే మూసేశారమ్మా. ఎన్ఓ నో, ఇంటర్నేషనల్ షోరూమ్లు కదా అవి, నో. ఇలా పేరులో నో వస్తే, అదే ఇందాక చెప్పాను కదమ్మా, అనిలు, నిల్లు, కిల్లు, నో, ఇలాంటి వర్డ్స్ రాకూడదు. ఇలాంటి వర్డ్స్ వచ్చినాయి, దాని పని అది ఎప్పుడో ఒకసారి చేస్తూనే ఉంటుంది. అది కాక వినోద్లో విఐఎన్ఓడి వినోద్ 28వ నెంబర్, ఫ్యామిలీ లైఫ్ ఇబ్బందికరమైనటువంటి నంబర్. ఈ 28 అనేటువంటిది 2 + 8 10 1. మీరు అడగాలి, అబ్బా 1 అంటే ఎక్సలెంట్ కదండి అని. అవునమ్మా 1 అంటే ఎక్సలెంటే, కానీ 28వ నెంబరు 1 సిరీస్లో ఏమన్నాడంటే అది అన్ని ఫోనుల్లో అన్నాడమ్మా, దిస్ ఇస్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అన్నాడు.
ఈ 1 సిరీస్లో ఉన్నటువంటి వరస్ట్ నెంబర్లు ఏమైనా ఉన్నాయంటే 28. మరి సమంత గారు కూడా 28 నంబర్ 1 స్థాయికి వెళ్ళారు. వృత్తిపరంగా ఫ్యామిలీ పరంగా డిస్టర్బ్ అయ్యారు. ఇలా 28 పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరు 28 వృత్తిపరంగా సెలబ్రిటీస్ అయ్యారు, ఫ్యామిలీ పరంగా బాగా డిస్టర్బ్ అయ్యారు. సో 28 అనేటువంటి నంబర్ మంచి నంబర్ కాదు. ఈ మధ్యలో చాలామంది న్యూమరాలజిస్టులను చూస్తున్నానమ్మా. ఇప్పుడు ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి పుట్టాడు. పెద్ద అబ్బాయి పుట్టితే నీ దగ్గర పేరు పెట్టించారమ్మా. ఒక ఎక్స్పర్ట్ న్యూమరాలజిస్ట్ అని నీ దగ్గర పేరు పెట్టించారు. మళ్ళీ రెండో అబ్బాయి పుట్టినప్పుడు నీ దగ్గర పెట్టిస్తారా, వేరే వాళ్ళ దగ్గర పెట్టిస్తారా? అక్కడే పెట్టియాలిగా. అందరు నా దగ్గరకు వస్తున్నారు. రెండోసారి అనేటప్పుడు రెండో పేరు నా దగ్గరకు వస్తున్నారు. పేరు పెట్టినాక వాళ్ళకి ప్రొడక్షన్ అంతా చదివి వినిపించినాక, సార్ మా పెద్ద అబ్బాయి మాటకు ముందు దెబ్బలు తగులుతున్నాయి, పడిపోతున్నాడు, అదేంది ఫిట్స్ వస్తున్నాయి, ఒక ఆయన దగ్గర పెట్టించానండి, కాస్త ఈ పేరు ఎట్లా ఉందో చెక్ చేయండి అని అడగటం సహజం కదా. అలా అడగంగానే ఆ పేరు చూస్తే 28వ నెంబర్. వాళ్ళ చేత చదివిస్తా, వాళ్ళ ఫోన్లోనే చదివిస్తా, దిస్ ఇస్ ద వరస్ట్ నెంబర్ అని. మరి ఇలా ఎందుకు పేరు పెట్టారండి అంటే ఏమో పాపం వాళ్ళ ఆలోచన ఏందో. ఇప్పుడు పేరు పెడితే ఒక ఫీజు, మళ్ళీ రేపు పొద్దున అబ్బాయి కింద పడిపోతున్నాడు అని చెప్పి మళ్ళీ వెళ్తే ఇంకో ఫీజు, మళ్ళీ ఇంకో ఫీజు కోసం పెడుతున్నారేమో. ఆ మాత్రం ఆలోచించొద్దమ్మా. సాటి మనిషికి పేరు పెట్టేటప్పుడు అమ్మ, ఒక పేరు పెట్టేటప్పుడు నువ్వు నమ్మినా నమ్మపోయినా నా బిడ్డల సాక్షిగా నాకేమనిపిస్తుందో తెలుసా, ఎక్కడన్నా 3 సిస్టమ్స్ చూస్తానమ్మా. ఎక్కడన్నా ఒక నెగిటివ్ నంబర్ వస్తుంటే లేదా, అరే వాళ్ళ జీవితంతో మనం ఎందుకు ఆడుకోవటం, ఇంకొక గంట టైం తీసుకొని అనిద్ది నా మనసు. ఇంకొక గంట టైం తీసుకొని అది కూడా నెగిటివ్ తీసేయాలి కదమ్మా. మనల్ని నమ్మి వచ్చినప్పుడు వీళ్ళు పెట్టే నంబర్లు తీసుకెళ్తే 28వ నెంబర్లు, ఒక 36వ నెంబర్లు ఇష్టం వచ్చినట్టు. అంటే ఒకడు పోతే ఒకడు ఫీజు తప్పితే అరే వాళ్ళ బిడ్డ ఫ్యూచర్ ఏంది, వీళ్ళు ఎలా ఏంటి అని ఆలోచనే లేదు. అందువల్ల అందరూ మూసుకొని కూర్చున్నారు. ఈరోజు ఎవరికి ఆఫీసులు లేవు, తెలుసో తెలీదో. అందరూ ఏదైనా ఫోన్లో వేస్తే ఫోన్లో అసలు ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసమ్మా. ఫోన్లో పేర్లు పెడతాం, మాట్లాడేస్తాం, ఫోన్లో మాట ఎట్టేస్తారమ్మా, ఫోన్లో పేరెట్ట పెడతారమ్మా. ఆలోచించండి. ఎవరికి ఆఫీస్ లేదు, ఏమీ లేదు. నువ్వు ఫీజు ఇట్లా, ఇదిగో నువ్వు ఫోన్పే ఇలా వేయటం, మేము పేరు ఇలా పంపడం. ఆహా చూసావు ఎట్లుందో, ఇలా ఉంది. ఒక్క ఆఫీసు పెట్టి అరే నాయన రండి చక్కటి పేరు పెట్టి ఏ ప్రొడక్షను ఏంటి ఎలా నెక్స్ట్ అబ్బాయి మళ్ళీ ఏదైనా అవసరం అయితే మళ్ళీ నన్ను కలవడానికి కావాల్సినటువంటి ఒక ఆఫీసు, ఒక పద్ధతి అన్ని ఊళ్ళల్లో ఇంకా నడుపుతుంది నేను ఒక్కడనే. ఎందుకంటే నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వచ్చి చెప్పుకోవాలి కదమ్మా. చెప్పుకోవాలంటే నాకు ఒక అడ్రస్ ఉండాలి కదా. ఫోన్లో అడ్రస్ ఏమి ఉండిద్ది. సరే ఒకసారి ఈ మధ్యలో అంటే ఒక ఆమె పాపం ఏదో డబ్బులు పోయినాయి అని వెళ్ళిందంట. డబ్బులు పోయింది అని మా దగ్గరికి వచ్చారంట. అర్థమైందండి అమ్మ, ఎంత ఇబ్బంది పడితే డబ్బులు పోయి ఇబ్బంది పడితే కదా వచ్చేది. డబ్బులు పోయినాయా 3 రోజులు వచ్చేస్తే 25,000 ఫీజు అంట, ఎక్స్పెండిచర్ 10 అంట. ఇంకో విషయం తెలుసా, వీళ్ళు కూడా సర్ఛార్జీలు వేస్తున్నారమ్మా. 35,000 వసూలు అసలే ఈ పొలం పనులు చేసుకొని పొద్దున్నీ మధ్యాహ్నం దాకా నడువంగి వర్క్ చేస్తే 200 వస్తాయి. అలాంటి వాళ్ళ దగ్గర 35,000 తీసుకున్నారంట. మళ్ళీ వెళ్ళి చూద్దామంటే ఒక అడ్రస్ కానీ ఇప్పుడు రావుగా ఆటోమేటిక్ పోయిన ప్లాన్ నుంచి వస్తే రావు కదా. మరి వాళ్ళని ఎక్కడ అడగాలి? ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకెక్కడ అడగాలి? వీళ్ళందరికీ గడ్డాలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళందరూ అబ్బో అసలు మేము పూజ పునస్కారం చేయండి అసలు బయటికే రాము అంటారు. మరి అట్లా రాని వాళ్ళు అమ్మ ఫలానో దొరికిద్ది అని చెప్పడానికి 35,000తో అవసరం ఏముందమ్మా? ఒక 1,000 రూపాయలు ఏమో మినిమం ఎక్స్పెండిచర్ తీసుకొని అమ్మ ఫలానా రోజున వచ్చేది గట్టిగా ఇలా ట్రై చేయమ్మా అంటానికైనా అదే ఫీజు, 35,000కైనా అదే ఫీజుగా, నోటి మాటేగా. ఇదేం ఫోన్ తీసుకొచ్చి 10,000కి తెచ్చి 11,000కి అమ్మటం కాదు కదమ్మా, నోటి మాటే కదా. అలా లేకుండా ఇలా చేస్తున్నారు. సో ఒక ఆఫీసు లేకుండా ఏమీ లేకుండా ఫోనులతో మాట్లాడేవాళ్ళు మీకు అంత కరెక్ట్ రిజల్ట్స్ ఇవ్వలేరు. సో వాళ్ళకు ఒక ఆఫీస్ ఉండాలి. మీరు వెళ్ళి కలవస్తానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే బాగా ఉంటుందండి. థ్యాంక్ యూ. రైట్ అండి. మనకి హైదరాబాద్ నుంచి సురేంద్ర గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో నమస్కారం. సురేంద్ర గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు సార్? సురేందర్ చెప్పండి. సురేందర్ 1974 ఏంటండి? 1974 29 సెప్టెంబర్ 29 అండి. అవునండి. ఓకే, సేమ్ డేట్ ఆఫ్ బర్త్ 1974 సెప్టెంబర్ 29 సెప్టెంబర్ 1974.
అవునండి. ఈయన డెస్టినీ 41 అని అద్భుత శక్తి గల సంఖ్య, బుద్ధి సూక్ష్మత గలవారు, ప్రజలను ఆకట్టుకోగల శక్తి గలవారు, వీరి మాటలకు అందరూ ఆకర్షితులవుతారు, కార్యసిద్ధి గలవారు, గొప్ప కీర్తి గడిస్తారు, పోటీ పందాల్లో విజయం పొందుతారు, చారిత్రక ప్రసిద్ధి గాంచుతారు, వీరి మాటలకు ఆకర్షక గుణం ఉంటుంది, తరగని కీర్తితో వైభవపేతంగా జీవిస్తారు. ఒక ఎక్సలెంట్ డెస్టినీ అండి మీ డెస్టినీ. ఎంత గొప్ప డెస్టినీ అంటే అంత గొప్ప డెస్టినీ అండి. మిమ్మల్ని అందరు సురేందర్ అంటారు. సురేందర్ మహమ్మద్ అంటే అట్లా ఆ? సురేందర్ అంటే సూరి అని పిలుస్తారు అంటే సోని సురేందర్ సూరి సూరి వద్దు సార్. సూరిలో 4 అక్షరాలు ఉన్నాయి. SURI సూరి. సూరిలో 4 అక్షరాలు ఉన్నాయి. 4 రాహువు వివాహ వ్యాపార సంతాన సమస్యలు ఏర్పాటు చేస్తాడు. ఈ చిన్న డౌట్, ఆ, నాకు పెళ్ళయ్యి 15-16 సంవత్సరాలు అవుతుంది. మ్యారేజ్ అయ్యి 15-16 సంవత్సరాలు అవుతుంది సార్. 17-16 years. ఓకే. అయితే ఊరికే నా భార్య కొట్లాడుకోవడం అరే నాయన, మీరు 29వ తారీఖు పుట్టారయ్యా బాబు. మీరు పుట్టిందే 29వ తారీఖు. మీ భార్య ఏమో ఇబ్బంది పెట్టకపోతే మనం అయ్యో అదేంది 29వ తారీఖు పుట్టి ఇబ్బంది పెడతాం లేదేందని ఆలోచించాలి. కానీ ఇబ్బంది పెడతాం ఇంకా ఆలోచించేది ఏముందండి. 29 వాళ్ళందరికీ ఇలానే ఉంటుంది. నేను చెప్పానని నమ్మొద్దు. నాగార్జున గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంతో కొట్టండి, పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఎంతో కొట్టండి, ఇలా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు కొట్టండి. కొడితే ఎక్కడ 29 వచ్చినా, పేరులో 29 వచ్చినా మీరు కూడా ఒక్కసారి అమ్మ న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని నరేష్ గారు ఉన్నారు కదా సినిమా, నరేష్ అని కొట్టండి 29వ నంబర్. ఈ 29వ నంబరే ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి నంబర్. సో సురేంద్ర గారు, నేను ప్రతి శని ఆదివారం హైదరాబాద్లో మైత్రివనంలో మా ఆఫీస్ ఉందండి. స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి కాల్ చేసి ఒకసారి నన్ను వచ్చి పర్సనల్గా కలవండి. కలిస్తే మీకు ఆ నేమ్ అదంతా కూడా కరెక్ట్ చేసి ఇస్తాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలుసమ్మా, సూరిలో SU వస్తే ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద పీపుల్కి సూట్లు పడుతున్నాయి. సినిమా యాక్టర్ సుమన్ గారితో సహా. తప్పు ఉందా లేదా పక్కన పడేయండి. SU అనేటువంటి పేర్లు పెట్టుకున్న సుజాత, సునీత, ఇలా SU ఉన్నటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ ద పీపుల్కి ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావమ్మా, నేను ఇవ్వలేదు, మరి నువ్వు కోర్టుకి వెళ్ళాలి కదా. ఒక రకమైన సూటే కదా అది, నీకు సంబంధం లేదు, నువ్వు తప్పేం చేయాలి, తప్పు చేసింది నేను అవ్వచ్చు, అయినప్పటికీ నువ్వు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇలా SU అనేటువంటి పేర్లు అలా అవుతున్నాయి. వీటిని నేనేం చేస్తున్నానంటే SOU తోటి కవర్ చేస్తున్నా. 2వ లెటర్ O వస్తే మోడీ, సోనియా గాంధీ, లోకేష్, మోహన్ బాబు, జోషి, కోహ్లీ, రోహిత్ శర్మ, హార్లిక్స్, బూస్ట్, కాంప్లాన్, వడాఫోన్ ఇంటర్నేషనల్ ఫేమ్ చేస్తున్నా. అంటే చిన్న మార్పు ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ని మార్చవచ్చు. ఇట్లా సూట్లు పడే ప్లేస్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు. ఇలా తీసుకెళ్ళొచ్చండి. సూర్య గారు, మీకు 29వ తారీఖు పుట్టడం వల్ల జనరల్గా మీకు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. ఎవరికైనా దేవుడు 29వ తారీఖు పుట్టినా ఉంటాయండి. ఒక్కసారి నన్ను వచ్చి కలవండి సార్. తప్పనిసరిగా మీరు కట్టే ఫీజు కన్నా మాత్రం ఎక్కువ లాభం చేస్తామ్మా. నేను మాత్రం మిమ్మల్ని మల్టీమిలియన్ చేయలేను. మిమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ భూమి మీద నుంచో పెట్టగానే తీసుకెళ్ళి ఆకాశంలో నుంచో పెట్టడం నా చేత కాదు. మీరు కట్టే ఫీజుకు మాత్రం న్యాయం చేస్తా, ఎంతో కొంత న్యాయం చేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. థ్యాంక్ యూ. రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ జగదీశ్వర్ గారు కాల్ చేస్తున్నారు నందికొట్టు నుంచి. నమస్తే అండి. మేడం నమస్కారం అండి. జగదీశ్వర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మేడం మా బాబు మేడం జస్ట్ బాబు. ఓకే బాబు చెప్పండి. జూన్ 17th పుట్టాడు. జూన్ 17th మార్నింగ్ 11:47 ఇయర్ చెప్పండి. ఇయర్ అండి? ఇయర్ అండి 2024. ఓకే. జూన్ 17th. జూన్ 17/6/2024లో పుట్టాడు. అవునండి బాబు. ఇప్పుడు మీ బాబు మీ అత్తగారి ఇంటి దగ్గర ఉన్నాడా, మీ దగ్గర ఉన్నాడా? నా దగ్గరే ఉన్నాడండి. అంటే డెలివరీనే మీ ఇంట్లో అయిందా? డెలివరీ హాస్పిటల్లో ఉంది. డెలివరీ హాస్పిటల్ అయినా మీ ఇంటికి తెచ్చుకున్నారు? మా ఇంటికి తెచ్చుకున్నామండి. దయచేసి చెబుతున్నా, నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి బాబు, అయినా చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నా, దయచేసి ఈ బాబుని మీ ఆవిడ్ని అర్జెంటుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి, మీ అత్తగారి ఇంటికి పంపించేసి 1 year తర్వాత తెచ్చుకో. అంటే 16/6/2025 తెచ్చుకొని 17వ తారీఖు ధూమ్ధామ్గా బర్త్డే చేసుకొని హ్యాపీగా మీ ఇద్దరు కలిసి ఉండండి. దయచేసి చెప్తున్నా, ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు మాత్రం, లేదా అట్లీస్ట్ మీరు వేరే రూమ్ అద్దెకి తీసుకొని వేరే ఇంట్లో ఉండండి. మీ భార్యని మీ అబ్బాయిని పంపించడం కుదరకపోతే మీరే
సార్ మాకు 2 గదులు ఉన్నాయండి, 2 బెడ్రూమ్లు, అందరికి ఉన్నాయి 2 బెడ్రూమ్, వేరే బెడ్రూమ్లో ఉంటాను, వద్దు. సార్ మాది పైన అండి, నేను కింద ఇంకొక ఇల్లు ఉందండి, కింద ఇంట్లో ఉంటా, వద్దు, దయచేసి వద్దు. మీరు నా మాటిని, పోతే పోయినాయి, డబ్బులే పోతాయి. 1 ఇయర్ అంటే 10,000 రెంట్ వేసుకున్నా కానీ 1,20,000 పోతాయి. ఇక్కడ జీవితాలు నిలబడాలండి. మీరు ఇంకొక ఇల్లు అద్దెకి తీసుకొని, ఇంకొక రూమ్ అద్దెకి తీసుకొని మీరు అక్కడ ఉండండి. మీరు మీ అబ్బాయిని, మీ ఆవిడని పగలొచ్చి చూసి వెళ్ళండి. కానీ మీ అబ్బాయితో మాత్రం నిద్ర చేయొద్దు, మీ అబ్బాయితో మాత్రం నిద్ర చేయొద్దు. నేను ఇదంతా ఇది అంతా కూడా ఎంతో చూసి 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 చదువుతున్నాను. మీ 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 అబ్బాయి మీరు కలిసి ఉంటే నాకేంటి వచ్చే ప్రాబ్లం, నాకేమీ లేదు. కానీ ఆ డేట్లు 17వ నంబరు, 8వ నంబరు, 17వ నంబరు, 26వ నంబరు చాలా ఇబ్బంది పెడుతుంది. దయచేసి మీ బాబుకి మీకు ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకోండి. మీ బాబుకి ఏం పేరు పెట్టారు ఇంతకీ? పేరు అడగడానికి చేశాను సార్, ఏ అక్షరం అయితే బాగుంటుందో అది అడగడానికి. మీరు ఏ ఊరండి? మాది నందికొట్కూరు సార్. నందికొట్కూరు అంటే హైదరాబాద్ దగ్గరేనా? కర్నూలు డిస్టిక్ అండి. కర్నూలు డిస్ట్రిక్ట్. సరే, ఆ స్క్రీన్ మీద కనిపించే 4000కి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ మ్యారేజ్ డేటు, మీ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే మీ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్లు ఒక్కసారి వాట్సాప్ చేయండి సార్. చేస్తే మొత్తం చూసి అన్ని కూడా చేసి పెడతాను. ఏదైనా కానీ మీ అబ్బాయి అయితే మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు, 17. కానీ మొదట 17 ఏళ్ళు మామూలుగా ఉంటుంది. 26 ఏళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అలా అవుతున్నారు. 35 ఏళ్ళ తర్వాత చాలా బాగుంటుంది. 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తున్నారు. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా బాగుంది. డెస్టినీ కూడా 22, చిరంజీవి గారు కూడా 22 పుట్టారు. వీళ్ళందరికీ మొదటి 17 ఏళ్ళే మామూలుగా ఉంటుంది. ఆ తర్వాత అంతా కూడా మంచి ఒక అన్ఫర్గెటబుల్ అడ్వెంచర్స్ చేసేటువంటి స్థాయిలో ఉంటారు. కాబట్టి ఒక్కసారి నాకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ రెహమాన్ గారు. చాలా మంచి విషయాలు మాతో షేర్ చేస్తున్నారు. చాలా చక్కటి విషయాలు, ప్రేక్షకులు కూడా మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. చూశారు కదా, లైవ్లో కాల్ కనెక్ట్ కాని వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకి కాల్ చేసి మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంకా చాలా డీటెయిల్గా మీ నేమ్ కరెక్షన్ అయితే తీసుకొని మంచి మంచి ఫలితాలను అయితే పొందండి. ఇది ఇవాల్టి విక్టరీ టైమ్ ఆఫ్ ఆస్ట్రో న్యూమరాలజీ. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.